నేను చెప్పమంటారా అన్న? ఇప్పుడు బిఫోర్ జగన్ రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. ఒకటేనా, జగన్ అంటే రెండో అంబేద్కర్ అన్న. సింపుల్గా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాడు. అంటే బలహీన వర్గాలకు కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఉన్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు కదా ప్రతి ఒక్కరు. డెవలప్మెంట్ అంటే మనకు ఓన్లీ ఒక 4 రోడ్లు, 4 బిల్డింగ్లు, ఇది కాకుండా మనమైతే ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా ఈక్వల్గా వాళ్ళు డెవలప్ అయినప్పుడే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. డెవలప్ అవ్వట్లేదు, 4 రోడ్లు చూపించేసి లేకపోతే 4 బిల్డింగ్లు చూపించేసేసి అవ్వట్లేదండి, ఇది ఇంకా డెవలప్మెంట్ ఇదే అంటే అందుకు కరెక్ట్ కాదు. ఒకటి ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. 175కి 175 ఏ మాత్రం తగ్గదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ పేదలే అధికారంలోకి వస్తారు. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ ఏముందన్నా, ఇప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఇప్పుడు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికేట్లు కావాలంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము లైన్లో నుంచొని తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక బెనిఫిషరీకి మేము ఇంట్లో ఉంటే వాళ్ళు అప్లై చేస్తే చాలు, మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళకి అప్లై చేసుకొని వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాం. అంటే ప్రతిదీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టడం కూడా జగన్కి ఒక మంచి గుడ్ మార్క్ అన్న. అది అండి లింగంగుంట్ల అగ్రహారం 102 సచివాలయం నుంచి అండి వాలంటీర్లు అందరూ వస్తున్నాము. మా జగన్ గారి కోసం వచ్చాము. మా అందరికి 15,000 చేసినందుకు, అలాగే 30,000, 45,000 చేసినందుకు చాలా కృతజ్ఞతతో వచ్చాము. మేమందరం జగన్ గారికి సపోర్ట్ చేస్తాం. బాగా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? సూపర్గా ఉందండి. మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. కుల మత భేదం వర్గం ఏమీ లేకుండా మేమందరం ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ చేరవేస్తున్నాం, ₹1 కూడా ఆశించకుండా. వాలంటరీ వ్యవస్థేనండి. ప్రతి ఇంటికి మేము వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈసారి జగన్ అన్న గెలవడు అని అంటున్నారు, దాని గురించి? లేదండి, జగన్ గారే గెలుస్తారు ఈసారి. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. జగనన్న ప్రభుత్వం గురించి మీ మాటలు 2 మాటలు. జగనన్న ప్రభుత్వంకి అద్భుతంగా ఉంది. ఆయన వస్తే మాలాంటి పేదలకు కూడా చాలా వరకు మంచిగా ఉంది. మా బాపట్లలో కూడా జిల్లాగా ఏర్పాటు చేశారు కోన రఘుపతి గారు. జగనన్న వల్లే అది సాధ్యమైంది. మాకు జగనన్న మళ్ళా వస్తాడని మేము ఆశపడుతున్నాము. ఆయన ప్రభుత్వం మాకు చాలా బాగుంది, అన్నే వస్తాడు. ఆ వాలంటరీ వ్యవస్థ వచ్చేసి కూడా చాలా సూపర్గా ఉంది. ప్రజలకి డైరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర పడకుండా డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయంటే అది జగన్ అన్న దయ వల్లే వస్తుంది. ఈ వ్యవస్థ కూడా చాలా బాగుందని మా ఇంటి దగ్గర కూడా ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళకే అంటే జగన్ అన్న రావాలి, ఆయన అద్భుతంగా వస్తాడు.